నమస్తే అండి, వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ఈరోజు మనం లొకేషన్ చూడగానే అర్థమైంటుంది, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆవులు చూడగానే సుఫియాన్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. సో ఎవ్రీ వీక్ అనేది మనం ప్రతి ఒక్క సోమవారం అప్డేట్ ఇస్తున్నామండి సుఫియాన్ డైరీ ఫామ్ నుంచి. సో చూసుకోవచ్చు, ఈ వారం వచ్చిండే ఆవులు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మాట్లాడదాం. ఈరోజు వచ్చేసరికి డేటు ఆగస్టు 17 అండి, 2026. నమస్తే బ్రదర్. నమస్తేనా. ఎన్ని వచ్చాయి? నా ఈ వారం 13 వచ్చినాయి. 13 వచ్చాయి. అవును, మామూలు సైజుల కంటే ఇంకా కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి, హెవీగా ఉన్నట్టు ఉన్నాయి. చూసుకోవచ్చండి, ఉండే ఆవులు సైజులు ఏ రేంజ్లో ఉన్నాయి చూసుకోవచ్చు. బిగ్ సైజ్ ఆవులు అండి. సైజు ఆవులు ఎందుకు తెస్తారంటే ఎందుకంటే మనం బిగ్ సైజ్ ఆవలేదు తెస్తామంటే మనకి రైతులు 10 లీటర్ల పైన పిండాలా 10 లీటర్ల పైన పిండాలా అంటారు. ఓకే, 10 లీటర్ల లోపల పిండితే ఎటువంటి గిట్టుబాటు కాదు. 10 లీటర్ల పైన పిండితేనే రైతు కూడా గిట్టుబాటు అవుతుంది. ఎందుకంటే ఒక పూట అవి తిన్నా కూడా ఒక పూట వీటికి వాళ్ళకి మిగలాల. ఓకే, అందువల్ల కొంచెం సైజు బాడీ బ్రీడ్ క్యారెక్టర్ ఉంటేనే అవి పాలు వస్తాయి, పాలు కూడా వస్తాయి. సో అదే అండి, ఆ రేంజ్లో ఉండే ఆవులు తెచ్చాయని చెప్తాండ్రు. సో పూటకి 10 లీటర్లు 15 లీటర్లు అని చెప్పడము ఆవు క్వాలిటీని బట్టి ఉంటుందని చెప్తాను. సో ఒక్కసారిగా మనం ఒక్కొక్కటి మాట్లాడదాం. ఈ పాలావులు ఏమైనా ఉన్నాయి బ్రదర్? సరే, పాలావులు పాలిచ్చే ఆవులు ఉన్నాయి, ఈనుండి ఆవులు ఉన్నాయినా? 2 ఉన్నాయి. మిగతా దగ్గరలో ఈయన ఆవులు అవన్నీ 11 ఆవులు సూడి ఉన్నాయి. 2 ఆవులు వచ్చి పాలావులు ఉన్నాయి. 2 ఆవులు వచ్చి పాలావులు. రేట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి వరకు ఉంటాయి సార్? ఈ వారం వచ్చి మనకి 80,000 నుంచి స్టార్టింగ్ ఉంది. 80,000 నుంచి. అవును, 1,60,000 వరకు కూడా ఉంది. 1,60,000 వరకు కూడా ఉన్నాయి. సో అదే అండి, 80,000 నుంచి మీరు పెట్టగలిగితే పాలు బట్టి, పాలు క్వాంటిటీని బట్టి రేట్లు అనేవి 1,60,000 కూడా ఉంటాయని చెప్తారండి. సో ఆవుల క్వాలిటీలు కూడా అట్లే ఉంటాయి. ఇప్పుడు మన రేట్ ఎట్లా ఉంటుందో ఆ క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది. ఓకే, ఎందుకంటే గోల్డ్కి 24 క్యారెట్ ఉంటుంది, 22 క్యారెట్ ఉంటుంది, 20 క్యారెట్స్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి రేట్ ఉంటుంది. కాబట్టి ఆవు కూడా క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. అదే అనమాట. సో చూద్దాం, ఇది ఏం బ్రీడ్కి వస్తారు బ్రదర్? ఇది హెచ్ఎఫ్ హోలిస్టన్ 2 హెచ్ఎఫ్ హోలిస్టన్ మిక్సింగ్ ఉండే ఆవుల్లో పెద్ద ఆవు ఇదేనా? అవును, టాప్ ఆవు ఇదేనా? సో ఓకే, అదే అనమాట. మన చిత్తూరు డిస్ట్రిక్ట్కి టాప్ ఆవు ఇదే. ఓకే, మన డిస్టిక్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ టాప్లో ఉండే ఆవు అని చెప్తాను. సార్ దీన్ని చూద్దాం డీటెయిల్డ్గా. ఎన్నో ఈతకు వస్తుంది బ్రదర్? ఇప్పుడు వచ్చి 3వ ఈత. 3వ ఈత. అవును. ఓకే, పళ్ళు కడపలే కదా? నాకు కడ వచ్చింది అంతే. కడ వచ్చింది. ఓకే, చూసుకోవచ్చండి. థర్డ్ లాక్టేషన్ ఆవు ఈనడానికి ఉంది. ఇంకెన్ని రోజులు పట్టచ్చు బ్రదర్? ఒక 10 డేస్ ఉంటుందా? 10 డేస్. అవును. సో 10 రోజులు టైం చెప్తారు. ఒక 2 వారాలు కూడా అనుకుందాం, 14 రోజుల లోపల అనుకుందాము. సో ఇంకా రావాల్సి ఉంది పొదుగంతా కూడా. ఎంత బ్రదర్ మిల్కింగ్ కెపాసిటీ ఎంత? మిల్కింగ్ కెపాసిటీ మనకి రైతు వచ్చి 40 లీటర్లు చెప్పినారు. 40 లీటర్లు? అవును. ఓకే, రోజు మీద 20 లీటర్లు, పూటకి 20 లీటర్లు పెడుతుంది అని చెప్పి. కానీ వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళకి మన వెదర్కి సెట్టింగ్ అవి పాలు రావాలంటే మనకి 30-35 లోపు. ఓకే, అట్లా. సో చూసుకోవచ్చండి, 30 నుంచి 35 లీటర్ల వరకు అంచనా వేస్తాడారు అనమాట డైరీ ఫామ్ నుంచి. సో ఆవు సైజు, హెవీ బాడీ స్ట్రక్చరు, బ్రీడ్ క్యారెక్టర్ బట్టి ఇవన్నీ కూడా మనం లెక్క కట్టుకొని మిల్కింగ్ వచ్చి వస్తుందని చెప్తారండి. సో 30+ అండి, ఎట్లెత్తుకున్నా కూడా 30 లీటర్ల పైన అని చెప్తారనమాట. ఈ ఆవుకు గాను చూసుకోవచ్చు, హెవీగా ఉండదు ఆవు అంతా కూడా. ఒకసారి తిప్పి చూపిస్తాను. మీరు అయినా కూడా ఇక్కడికి రండి, చూసుకొని చెక్ చేసుకొని మీరు ఇక్కడికి వచ్చి చూసుకొని చెక్ చేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, ప్రైస్ ఎంత ఉండొచ్చు బ్రదర్? నా ప్రైస్ వచ్చి కొద్దిగా హెవీ కాస్ట్ ఇది. ఉండి రేటు చెప్పండి, దాన్ని ఏముండదు. ఒక వాళ్ళు వచ్చినారంటే ఇంకా అంత ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన రేటు మీద తగ్గించుకుంటారు కదా. 1,90 చెప్తాను. 1,90, 1,90,000 రూపీస్ అని చెప్తాను. రైతు వచ్చి 2,20 చెప్పినాడు. ఓకే, ఇద్దరు మన ఊళ్ళో ఇద్దరు మాట్లాడి సెటిల్ చేసి. ఓకే, సో అదే అనమాట. సో దగ్గర మనకు 1,90,000 అని చెప్తానండి, ఫిక్స్డ్ రేట్ కాదండి, దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలా. సో చెప్పిన రేట్ ఇయర్ కాబట్టి కాస్త ఇటు చెప్తారు. సో మీరు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చండి, తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. సో 30 లీటర్లు మీకు ఎట్లా ఎత్తుకున్నా కూడా 30 లీటర్లు పిండుకోవచ్చు అని చెప్తారండి. మీరు అన్ని విధాలా చూసుకోండి, ఇక్కడికి రండి, చెక్ చేసుకోండి. సో పొదుగు నరాలు కూడా చూసుకోవచ్చు ఏ రేంజ్లో ఉన్నాయనేసి. ఇప్పటి వరకు మా నాన్నకి వచ్చి ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఒక 10 ఇయర్స్ ఉంటుంది. ఓకే, మా 10 ఇయర్స్ మా నాన్న 25 ఇయర్స్ లో కూడా అంత మాత్రం ఆవు తేలేదు, చూడలేదు అసలు. ఇంత మాత్రం ఈ క్వాలిటీ, ఈ బ్రీడ్ ఉండేది. ఎన్నో వస్తాయి, ఎన్నో తెస్తాం, ఎన్నో అమ్మేస్తాము. కానీ ఈ క్వాలిటీ, ఈ బ్రీడ్ ఉండేది ఇప్పుడే ఫస్ట్ టైం. ఓకే, ఇంకా ఈయన దగ్గరలో ఈయనడు కంటే ఇంకొంచెం ఇంకా వెడల బాగా వస్తుంది, నాకు బాగా అనిపిస్తుంది. ఇంకా మంచి బాక్స్ సంఖ్య. ఓకే, సో అదే అండి. సో ఈ ఆవు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీరు మాట్లాడుకోవచ్చండి, ఇక్కడికి వచ్చి చూసుకొని చెక్ చేసుకోండి. ఏదో 100లో కావనా
మనకి అన్ని ఆవులు ఉంటాయి, అన్ని ఆవులు వేరు. ఈ బ్రీడ్ ఈ క్యారెక్టర్ ఎటువంటి వెదర్కైనా తట్టుకుంటుంది ఆవు. కొద్దిగా ఒక 25% మనకి క్రాస్ మిక్స్ ఉంది. ఓకే, హెవీ బ్రీడర్ ఏం కాదు. క్వాలిటీ మనకి దీని మిల్క్ కూడా మన ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ బాగా వస్తుంది. ఓకే, ఆవు అన్ని ఆవులు కాదు, ఒక 100 ఆవులు ఒక ఆవు, 100 ఆవుల్లో ఒక ఆవు. ఓకే, అదే అనమాట. సో దాన్ని బట్టి మీరు చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చండి, మాట్లాడుకొని మీరు తీసుకోవచ్చు. 5 ఆవులు పెట్టుకునే వాళ్ళు ఒక ఆవు పెట్టుకుంటే కూడా చాలు. ఓకే, అదే అనమాట. ఒక మీరు 2-3 ఆవులు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇట్లాంటి ఆవు ఒక ఆవును మెయింటైన్ చేసుకుంటే మీకు టైం అనేది కలిసి వస్తుంది, మిల్క్ కూడా అదే కొంతమంది సేమ్ టైంలో మిల్క్ కూడా తీసుకోవచ్చు. అదే కొంతమంది ఇంత ఆవుకి ఏమేమి రోగాలు వస్తాయంటారు, అంటే హెవీ బ్రీడ్ క్యారెక్టర్ కాదు కాబట్టి ఏం రోగం అనేది కూడా రాదు. ఓకే, నెక్స్ట్ మనం ఈనప్పుడు మైఫెక్స్ కాల్షియం అనేది కంపల్సరీ చూసుకోవాలి. ఎందుకంటే హెవీ మిల్కర్ కాబట్టి ముందే మనం జాగ్రత్త పడి చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది కూడా రావు. ఓకే, సో అదే అనమాట దీని గురించి. తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇదేం బ్రీడ్కి వస్తుంది బ్రదర్? నా హెచ్ఎఫ్ ఇది కూడా హెచ్ఎఫ్ క్రాస్లో వస్తుంది. ఓకే, ఎన్నో ఈత? నా 2వ ఈత పడ్డనా ఇది. 2వ ఈత. పళ్ళు 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళతో ఉంది. సో సెకండ్ లాక్టేషన్ అని చెప్తారంటే 6 పళ్ళతో ఉండే పడ్డని చెప్తారు. సో ఈనడానికి ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు బ్రదర్? ఈనేదానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంకా ఒక 10 days ఉంటుంది. 10 days, 10 రోజుల టైం చెప్తారండి. సో చూసుకోవచ్చు ఈనేదానికి. సెకండ్ లాక్టేషన్ 6 పళ్ళతో ఉండేవండి. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత బ్రదర్? నా మిల్కింగ్ కెపాసిటీ వచ్చి 30 లీటర్స్ కెపాసిటీ. 30 లీటర్స్. సో తొలిసరికి ఇది 10 లీటర్ పైన పోయింది. ఈ ఈతకి ఇంకా 2-3 లీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. కంపల్సరీ 25+ ఉంటుంది. 25+. ఓకే, ఎట్లెత్తుకున్నా కూడా 25 లీటర్లు అని చెప్తారండి. 25+ అని చెప్తాను. సో చూసుకోవచ్చు అనమాట ఈ ఆవుకు గాను. సో ధర ఎంత మాత్రం ఉండొచ్చు బ్రదర్? నా ధర వచ్చి 1,45,000 చెప్తాను. 1,45,000, 1,45,000 అని చెప్తారండి. చెప్పడం వ్యాపారం అనేది ఉంటుంది, తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. 25 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ అని చెప్తారు. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇదేం బ్రీడ్కి వస్తుంది బ్రదర్? నా ఇది జెర్సీ హెచ్ఎఫ్ హోలిస్టన్. ఇది ఫారెన్ బ్రీడ్ ఆవు ఇది. ఓకే, 3 జాతులు మిక్స్ అవుతుంది. 3 జాతులు మిక్స్ ఉంది. ఓకే, చూసుకోవచ్చండి. ఇది వచ్చి 3 జాతులు మిక్స్ అవుతుందని చెప్తారు. పెద్ద సైజు ఉండేవే 3 జాతులు అంటే మనకు జెర్సీ కూడా మిక్స్ అవుతుంది. రంగు చూసుకోవచ్చు మీరు. సో హెచ్ఎఫ్ హ్యాచ్లు కూడా ఉన్నాయన్నమాట. ఎన్నో అవుతా బ్రదర్? నా ఇది వచ్చి 3వ ఈత. 3వ ఈత. ఓకే, కడపలో ఉంటుందండి 3వ ఈత అని చెప్తారు. సో పొద్దుగంతా కూడా చూసుకోవచ్చు. ఉండే వాస్తవం కరెక్ట్గా చెప్పేయాలి. ఇది 3వ ఈత అంటే 3వ ఈత. అవునులే. 4వ ఈతని 5వ ఈతని పట్టుకొని ఇది 2వ ఈత 3వ ఈత అంటే అది బాగుండదు. అదే ఉండే వాస్తవం కరెక్ట్గా ఉండాలి. అది. సో థర్డ్ లాక్టేషన్కి వస్తుందండి. ఈయన దానికి ఇంకొక 10 రోజులు పడుతుందా? ఒక రోజు వారం ఉంటుంది అంతే. వారం. అవును. సో 1 వీక్ అన్న టైం చెప్తారండి. దీని స్కెచ్చర్ మంచి అడ్రస్ స్కెచ్చర్. ఇది నెంబర్ 1 క్వాలిటీ ఆవు ఇది. ఈ బ్రీడు, క్వాలిటీ, దీని స్కిన్. సో చూసుకోవచ్చండి. ఇది వచ్చి మనకి 3 జాతులు మిక్స్ అవుతుంది. మనకి ఎక్కడైనా తిప్పి మేపుకోవడానికి కానీ మెయింటెనెన్స్ కానీ బాగుంటాయండి. సో ప్యూర్ కాకుండా ఉంటే మీ వెదర్కి ఎక్కడైనా సెట్. లెంత్ కూడా అన్ని ఆవులు పుట్టేది వేరు, ఈ ఆవే వేరు. 1.5 బార్ ఉంచండి ఆవు. ఓకే, అర్థమవుతుంది. మనకు లెంత్లో కూడా హెవీగా ఉందండి. అవును, ఈ రంగుల్లో ఈ లెంత్ అనేది రేర్గా వస్తుంటాయి అనమాట. సో అదేనమాట. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత బ్రదర్? నా మిల్కింగ్ కెపాసిటీ 28 లీటర్స్ కెపాసిటీ. 28. అవును. సో 28 నుంచి చెప్తారండి. 14 లీటర్ అనేది పూటమని చెప్తారు. ఒక 12-13 ఎత్తుకున్నా కూడా 25+ ఎట్లయినా మనం తీసుకోవచ్చు. 25 లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ. నెంబర్ 1 క్వాలిటీ. సో తల కూడా చూసుకోవచ్చు. తల రంగు, వాటం, కళ్ళు, పొదుగునరలు అంతా కూడా చూసుకోవచ్చు. సో 25+ మిల్క్ గాను ఎంత ధర ఎంత ఉండొచ్చు బ్రదర్? ధర ప్రైస్ ధర వచ్చి 1,45,000. ఇది కూడా సేమ్ 1,45,000. 1,45,000 అని చెప్పడము వ్యాపారం ఉంటుంది. తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. 1,45,000 మీద మీరు వ్యాపారం చేసుకోవచ్చు అండి. ఎవరు చెప్తే నా వస్తే 5,000 అని చెప్తారు. సో దాని మీద తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. ఇదేం బ్రీడ్కి వస్తుంది బ్రదర్? హెచ్ఎఫ్ క్రాస్. ఇది హెచ్ఎఫ్ క్రాస్. ఎన్నో ఈత? ఇది 3వ ఈత. ఇప్పుడు 3వ ఈత. అవును. ఓకే, 3వ ఈత అండి. కడపల్లో ఉండొచ్చు. సో మనకు వైట్లో బ్లాక్ మిక్సింగ్ అండి. క్రాస్కి వస్తుంది. మనకు తల వాటం అంతా దీంట్లో కొద్దిగా వైట్ హెయిర్స్ మిక్స్ ఉంది. ఈ వైట్ హెయిర్స్ అనేది మనకి పాల్ కెపాసిటీ కూడా బాగుంటుంది ఆవులో. ఓకే, మిల్కింగ్ కెపాసిటీ మన ఇది వెదర్కి అన్ని విధాలుగా తట్టుకుంటుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ వచ్చి దీంట్లో ఏమంటే స్పెషాలిటీ మిల్కింగ్ మనకి బాగా ఇది ఉంటుంది ఆవుకి. ఓకే, మిల్కింగ్ డాట్స్ అనేది చెప్తారండి. ఫెయిల్ కాకుండా మిల్క్ వచ్చే దాంట్లో ఈ డాట్స్ కు సంకేతం అన్నట్టు చెప్తారండి. చూసుకోవచ్చు. పొద్దుగంతా కూడా ఎన్ని రోజులు అయినా చెప్తారు? 15 days టైం ఉంది. 15 days, 15 రోజులు టైం అని చెప్తారండి. ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత? నా మిల్కింగ్ కెపాసిటీ 12 లీటర్స్ కెపాసిటీ. 12 లీటర్లు మీద 24 లీటర్స్. ఓకే, 24 లీటర్స్ అండి. 20 లీటర్ల పైన అని చెప్తారు మనకు. సో 12, 24 చెప్తారు. సో 20+ ఎట్లెత్తుకున్నా కూడా మనకు 20 పైన అనేది మిల్క్ తీసుకోవచ్చు అని చెప్తారండి. సో ఈ చూసుకోవచ్చు. రంగు వాటం అంతా కూడా మనకు వెదర్కి కానీ ఎక్కడైనా కూడా మెయింటెనెన్స్ తక్కువ మెయింటెనెన్స్తో ఇది మనం మేపుకోవచ్చు అని చెప్తారండి. సో అట్లాంటి అనమాట. ధర ఎంత ఉండొచ్చు కదా? ప్రైస్ 1,25,000 చెప్తాను. 1,25,000. 1,25,000 మీద వ్యాపారం అనేది ఉంటుందండి. 1,25,000 మీద మీరు తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. 1,20,000 మీద. నెక్స్ట్ అదేమంటే
వాళ్ళు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని మొత్తం ఏమేమి గ్యారెంటీ ఇస్తామంటే ఒక ఆవుకి సన్నులు, మన గూదొచ్చేకి, పిడిసలేసేకి, దాని మీద అన్ని గ్యారెంటీ ఉంటుంది. 3 దానికి గ్యారెంటీ ఉంటుంది. పాలు వాళ్ళు ఎంత మేత వేస్తే అంత పాలు వస్తుంది. దాని బ్రీడ్, దాని క్యారెక్టర్, దాని స్కెచర్ బట్టి మనం పాల కెపాసిటీ చెప్తాం. అది వాళ్ళు మెయింటెనెన్స్ చేసే బట్టి ఉంటది. అది మనము తెస్తాం, అమ్మేస్తాం. అంటే మన ఇంట్లో ఏం తయారు కావు కదా. అది సో అదేంటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే బ్రీడింగ్ క్యారెక్టర్ని బట్టి, ఆవు సైజుని బట్టి, క్వాలిటీని బట్టి మిల్క్ అనేది మీరు లెక్కేసి చెప్తారండి. సో మీరు కూడా చూసుకోవాలా మీ ఏరియాకి సెట్ అవుతుందా, లేదంటే ఎంత మిల్క్ ఇస్తుంది. మీ అనుభవం ఉంటే మీకు ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. మీరు అనుభవం లేని వాళ్ళకి మనమే చెప్తాం, ఈ ఆవు ఈ రేట్ ఉంటుంది, ఈ క్వాలిటీ, ఈ బ్రీడ్ పాలు వస్తుంది అని చెప్పి మనమే చెప్పిస్తాం. ఈ జ్వరాన్ని వస్తే ఏం మందు వాడాలా, ఈ పొదుగోపు వస్తే ఏం మందు వాడాలా అనేది మనం కూర్చొని పెట్టి మొత్తం చెప్పే మళ్ళీ ఆవులు ఇస్తాం. ఓకే, అదేనమాట. ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా మీకు చెప్పిస్తామని చెప్తాను. ఏదైనా కూడా మీరు తెలిసిన వాళ్ళు ఉంటే కూడా పిలుచుకొచ్చుకోండి, నో ప్రాబ్లం. సో దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇదేం బ్రీడ్కి వస్తుంది బ్రదర్? హెచ్ఎఫ్ నా ఇది. హెచ్ఎఫ్ ఎన్నో ఎత్తుకు వస్తుంది? నా రెండో ఈత. రెండో ఈత. ఓకే, సెకండ్ లాక్టేషన్ అని చెప్తారండి. హెచ్ఎఫ్ అవు మనకి ఎక్కువ శాతం వైట్ కనిపిస్తుందండి. బ్రీడ్ క్యారెక్టర్ మంచి బ్రీడ్ క్యారెక్టర్ నాది. ఓకే, పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు. మనకు దగ్గరలో కూడా ఈ నీటికి ఎన్ని రోజులు పడచ్చు టైం? ఇదే 1 వీక్ ఉంటుంది. 1 వీక్. అవును. సో 1 వీక్ అనే టైం చెప్తారండి. వారం రోజుల లోపల అని చెప్తారు. సో ఒక రోజు ఇటు ఉన్నా కూడా అంతా 10 రోజుల లోపల కూడా ఈనొచ్చండి. సో పెద్ద సైజు ఉండే ఆవు, తల వాటం అంతా కూడా రంగు కూడా బ్రీడ్ క్యారెక్టర్ నాది. ప్యూర్ హెచ్ఎఫ్. ఓకే, వేరే జాతి మిక్సింగ్ లేదు. మంచి క్వాలిటీ, లెంత్, సైజు, సెకండ్ లాక్టేషన్, అన్ని విధాలుగా మనకి ఈ మిల్క్ లైన్ అనేది మన పొదుగు స్కెచర్ అనేది బాగుంది చూడండి. చూడండి. ఓకే, ఎంత మిల్కింగ్ కెపాసిటీ ఎంత బ్రదర్? నా మిల్కింగ్ కెపాసిటీ 30+ వస్తుంది. ఇది 30+. అవును. సో 30 లీటర్లకు గాను చెప్తాను రండి. 15 మనం 30 లీటర్లు చెప్తుండేది. దీని బ్రీడ్ మంచి బ్రీడ్, ప్యూర్ హెచ్ఎఫ్ ఇది. ఓకే, ఒక మన 100% లో ఇది 80% బ్రీడ్ ఉంది. ఓకే, ఒక 20% కొద్దిగా మిక్సింగ్ ఉంది అంతే, జెర్సీ మిక్సింగ్ ఉంది. కానీ క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ, అందుకే 30+ చెప్తున్నాను. బ్రీడ్ మంచి బ్రీడ్ క్వాలిటీ కావాలి. సో అదేంటి, సో బ్రీడ్ క్యారెక్టర్ పరంగా ఎత్తుకుంటే మనకు పాలు వచ్చేసరికి 15 లీటర్ పూట మీద, రోజు మీద 30 లీటర్ కెపాసిటీ అని చెప్తారండి. సో అట్లాంటి బ్రీడ్ అని చెప్తారు. ఎంత ప్రైస్ ఎంత ఉండొచ్చు బ్రదర్? నా ప్రైస్ వచ్చి 1,40,000 చెప్తాను. 1,40,000, 1,40,000 మీద వ్యాపారం అనేది ఉంటుందండి. 1,45,000 మీద, 40 మీద మీరు తగ్గించుకోవచ్చండి. 1,40,000 రూపాయలు చెప్తారు, దాని మీద తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు. ఇదేం బ్రీడ్ వస్తుంది బ్రదర్? ప్యూర్ హోలిస్టన్ జెడ్ బ్లాక్ నాది. ప్యూర్ హోలిస్టన్ జెడ్ బ్లాక్. సో రంగు మనకు మంచి రంగు అని చెప్తారండి. హోలిస్టన్ లో ఎక్కువ శాతం కలిగి ఉండేది ప్యూర్ హోలిస్టన్. ఓకే, మనకు జెడ్ బ్లాక్ అని చెప్తారు. జెడ్ బ్లాక్ లో రంగులు ఉంటాయండి. సో ఆ రంగును బట్టి మనకు చెప్తా ఉండేది అనమాట. సూట్ అవ్వదు కదా. ఎన్ని రోజులు? 1 వీక్. 1 వీక్. అవును. సో వారం రోజులు టైం చెప్తారు. ఎన్నో ఎత్తుకు వస్తుంది? నా రెండో ఈత. రెండో ఈత. అవును. సెకండ్ లాక్టేషన్ అవని చెప్తారండి. వారం రోజులు టైం చెప్తారు. పొదుగంతా కూడా చూసుకోవచ్చు మీరు. సో బాగా హెవీగా ఉందండి. సో రంగు కూడా మంచి రంగు, జెడ్ బ్లాక్ రంగు అని చెప్తారు. ఈ బ్రీడ్ లో ఏం స్పెషాలిటీ అంటే దీని పాలు వచ్చి ఎస్ఎన్ఎఫ్, ఫ్యాట్, మిల్కింగ్ కెపాసిటీ కూడా బాగుంటది. ఓకే, కొద్దిగా హెచ్ఎఫ్ కొద్దిగా పల్సగా వచ్చినా కూడా ఈ హోలిస్టన్ అనేది బాగా హెచ్ఎన్ఎఫ్, ఫ్యాట్ బాగా అనేది వస్తుంది. క్వాలిటీ కూడా బాగుంటుంది ఆవు. సో అదేంటి, ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పరంగా ఎత్తుకున్నా కూడా మీకు బాగుంటుంది. మిల్క్ కూడా మనకు ఎంత తీసుకోవచ్చు కదా? మిల్కింగ్ కెపాసిటీ 30+ వస్తుంది. 30+. 30 లీటర్ అని చెప్తారండి. పూట మీద 15 లీటర్ చెప్తారు. సో చూసుకోవచ్చు. పొదుగు అంతా కూడా 15 లీటర్, 15 లీటర్, 30 లీటర్ చెప్తారు. మీకు 25 నుంచి 30 మధ్యలో మీ ఏరియాని బట్టి తీసుకోవచ్చండి. ధర ఎంత ఉండొచ్చు బ్రదర్? నా ధర వచ్చి 1,35,000 చెప్తాను. 1,35,000, 1,35,000 మీద వ్యాపారం అనేది ఉంటుందండి. తగ్గించుకో మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి 20+ కానీ 20 లోపు వచ్చేది ఏది లేదు. అన్ని హెవీ సైజులు, క్వాలిటీలు, బ్రీడ్లు. సో అన్నీ కూడా మనకు 20 పైన పాలు తీసుకునే ఆవులు అని చెప్తానండి. సో 2 ఆవులు ఇక్కడ పాల ఆవులు ఉన్నాయి, ఇవి కూడా చూద్దాము. సో ఈనిండి ఎట్టుంది? ఎప్పుడు ఇప్పుడు నిన్న తెల్లారి. ఓకే, ఎన్నో అయితే ఈనింటిది? ఎన్నో అయితే? ఇప్పుడు రెండో అయితే ఈనింటిది. ఓకే, సో రంగు కానీ స్ట్రక్చర్ కానీ డిఫరెంట్గా ఉందండి. మంచి కొద్దిగా హెచ్ఎఫ్ఏ కానీ కొద్దిగా సింధీ మిక్స్ ఉంది. ఓకే, సింధీ షైవాల్ అంటారు. కొద్దిగా సింధీ షైవాల్ మిక్స్ ఉంది. సో మనకు హెచ్ఎఫ్లో సింధీ మిక్స్ అవుతుంది చెప్తానండి. రేర్గా ఉన్నట్టు కనిపిస్తుంది మీకు, అప్పుడే చూసుకోవచ్చు. తలకట్టు కూడా డిఫరెంట్గా పడింది అనమాట ఇది. సో రంగు వచ్చి హెచ్ఎఫ్ రంగే పడింది, కానీ తల వాటం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా పడింది. ఈనిండి అవ్వండి. ఈరోజు నిన్న మార్నింగ్ ఈనింది చెప్తారు. రెండో ఈత
ఎంత వస్తాయి జున్ను పాలు? నా మిల్క్ వచ్చి ఇప్పుడు పొద్దున్న ఒక 8 లీటర్లు పిండినాం నా జున్ను పాలే ఇంకా. జున్ను పాలు ఓకే. సో ఇప్పుడు మన ఒళ్ళు ఆడితే ఎంత తీసుకోవచ్చు మిల్కింగ్? ఒళ్ళు ఆడితే మనకి 12-13 లీటర్ పాలు నిక్కరంగా పిండుతుంది. 12 లీటర్లు. ఎందుకంటే మంచి బాడీ, ఓకే, సైజ్ ఉంది, క్వాలిటీ ఉంది, ఓకే, సెకండ్ లాక్టేషన్ కాబట్టి అన్ని విధాలు మనకి ఆవులు పాలు వస్తుంది. చూసుకోవచ్చండి. రెండో అయితే ఆవు మనకు 12-24 లీటర్లు చెప్తారండి. ప్రస్తుతానికి జున్ను పాలు పిండుకొని కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో 24 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆవండి ఇది వచ్చేసరికి. సో ఆవు దూడ రెండు కూడా అమ్మకానికి ఉన్నాయండి. ఎంత చెప్తారు ధర? 1,50,000 చెప్తాను. 1,50,000, 1,50,000 మీద వ్యాపారం అనేది ఉంటుందండి. 1,50,000 మీద మీరు మాట్లాడుకొని తీసుకొచ్చండి. పాలావు కాబట్టి పిండుకొని కూడా చూసుకొని 2 పూట్లు 3 పూట్లు అన్ని చెక్ చేసుకొని ఏ రొమ్ములో కూడా ఎంత తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి కావద్దు, వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళ రిటర్న్. ఓకే అదే అండి. సో మీకు రొమ్ములో ఒకవేళ ఏదైనా పాలు రాకపోతే మీకు రిటర్న్ కూడా ఇచ్చేస్తామని చెప్తారు. దాని తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా యూనిట్ ఉంది. ఎప్పుడు ఈరోజు అయింది? నిన్న ఇది వచ్చి 3 days అయింది. 3 days ఉంది. ఓకే 3 రోజులు అవుతుందని చెప్తారండి ఈయన. సో ఏం బ్రీడ్కి వస్తుంది బ్రదర్ ఇది? ఇది జెర్సీ హెచ్ఎఫ్. జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్. ఎన్నో అయితే యూనిట్ ఇది? 3 అవుతాను ఇప్పుడు. 3 అయితే యూనిట్ ఇది. ఓకే. సో ఆవు దూడ రెండు కూడా సేల్కున్నాయండి, చూసుకోవచ్చు. యూనిట్ ఆవు చెప్తారు. ఇది కూడా మనం పాలు పిండి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు జున్ను పాలు ఏమైనా వస్తున్నాయి బ్రదర్? ఒక 7 లీటర్లు వస్తుంది. 7 లీటర్లు. ఒళ్ళు ఆడితే ఎంత తీసుకోవచ్చు? ఒక 9-18 లీటర్ పాలు వస్తుంది. 18 లీటర్ పాలు. ఓకే. ఫర్ డే మీద 18 లీటర్స్ అండి. 18 లీటర్ పాలు తీసుకోవచ్చు అని చెప్తారు రోజు మీద. మీరు వచ్చి పిండుకొని చెక్ చేసుకోవచ్చండి. ఆవు దూడ, పై దూడ, ఫీమేల్ కాఫ్ అండి. సో ఆవు దూడ రెండు కూడా సేల్కున్నాయి. మనం ఈయన ఒక 1 వీక్ వరకు ఆవు ఇట్లే ఉంటుంది, పరిగడుపులోనే ఉంటుంది. ఓకే. ఎక్కువ వేసేసి మందం అయిపోతుంది, ఎక్కువ వేయకూడదు. 1 వీక్ వరకు కొద్దిగా ఎండబెట్టాలా. 1 వీక్ తర్వాత మన దానా ఇంప్లిమెంట్ చేసుకొని మెడిసిన్ వాడుకొని రెడీ చేసుకోవాలి ఆవును. ఓకే అదే అండి. సో మీరు ఆ విధంగా కూడా మీరు ఎట్లా వాడాలో కూడా అన్నీ కూడా చెప్పి మీకు తెలియకపోయినా కూడా చెప్పిస్తామని చెప్తారు. ఈ నుండి ఆవుకి ఏ విధంగా మెయింటైన్ చేయాలా, సూట్ ఆవుకి ఏ విధంగా మెయింటైన్ చేయాలా అన్నీ కూడా తెలుసుకొని తీసుకోండి. మీకు ఎందుకంటే కొంతమందికి ఒకవేళ అనుభవం లేకపోయినా కూడా వీళ్ళని అడిగితే చెప్తారు క్లియర్గా. సో ఆవు దూడ రెండు అమ్మకానికి ఉన్నాయి. ఎంత ఉండొచ్చు ధర? 85,000 చెప్తాను. 85. 85,000 మీద వ్యాపారం ఉంటుందండి. పాలావు పాలు పిండుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. 85,000 అని చెప్పారు. లేదు వాళ్ళు రాలేని పక్షాన లైవ్ వీడియో కాల్ చేస్తాం, వాళ్ళ ముందరే పాలు పెంటాం. రొమ్ముకి జగ్గెత్తుకొని పెంటాం. ఏ రొమ్ములో కూడా ఒక డ్రాప్ తక్కువ వచ్చినా కూడా వాళ్ళకి కావద్దు. పాలు మేము చెప్పిన పాలు లేకపోయినా కూడా వాళ్ళ అడ్వాన్స్ వాళ్ళకి రిటర్న్ చేస్తాం. అదే అండి. సో మీకు ఎట్లా కావాలన్నా కూడా మీరు వీడియో కాల్ చేసుకుని మీరు రాలేని పరిస్థితిలో మ్యాక్సిమం వచ్చేదాన్ని ట్రై చేయండి. ఒకవేళ రాలేని పరిస్థితిలో మీరు వీడియో కాల్లో పాలు పిండుకొని 4 రొమ్ములు చెక్, సూట్ ఆవులు అయితే 4 రొమ్ములు చెక్ చేసుకొని, సో అన్ని సుడులు, పళ్ళు, కళ్ళు, పొదుగు అంతా కూడా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు అని చెప్తారండి. సో మోర్ డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో నెంబర్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి అడ్రస్ చూసుకుంటే సుఫియాన్ డైరీ ఫామ్, పొంగునూరు, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అండి. సో మీకు ఎట్లాంటి అవగాలన్నా 365 డేస్లో ఉంటాయని చెప్తారు. మిగతా డీటెయిల్స్ అంతా కూడా వీడియోలో నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.